హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో ఫార్మాట్ పెయింటర్ గురించి చూపిస్తాను. మనకి ఎక్సెల్లో ఫార్మాట్ పెయింటర్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఒక సెల్లో ఉన్న ఫార్మాట్ని వేరొక సెల్లో అప్లై చేయాలనుకుంటే మనకి ఎక్సెల్లో ఈ ఫార్మాట్ పెయింటర్ ద్వారా ఒక సెల్లో ఉన్న ఫార్మాట్ ని కాపీ చేసి వేరొక సెల్లో చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇక్కడ ఈ డేటా చూడండి, ఈ డేటాపై డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ అనేది అప్లై చేసి ఉంది. ఈ డేటాపై బోర్డర్ లైన్స్ అనేది అప్లై చేసి ఉన్నాయి. ఈ డేటాలో హెడ్డింగ్ వచ్చి సెంటర్ అలైన్మెంట్ లో ఉంది, అండ్ అందులో ఫోంట్ వచ్చి బోల్డ్ లో ఉంది, అండ్ అందులో సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లోలో ఉంది, అండ్ ఇక్కడ ప్రైస్ ఆఫ్ సేల్ లో ఇక్కడ అమౌంట్ సెల్ రేంజ్ వచ్చి కరెన్సీ ఫార్మాట్ లో ఉంది, అండ్ ఇందులో సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి కలర్ లో ఉంది, అండ్ ఇక్కడ వన్ మోర్ డేటా ఉంది చూడండి. ఈ డేటాపై ఎటువంటి ఫార్మాటింగ్ అనేది అప్లై చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడున్న సెల్ డేటాలో ఉన్న ఫార్మాటింగ్ ని ఇక్కడున్న డేటాపై అప్లై చేయాలంటే మనం ఎక్సెల్లో ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకొని ఈ సెల్ డేటాలో ఉన్న ఫార్మాటింగ్ ని కాపీ చేసి ఇక్కడున్న డేటాపై అదే సేమ్ ఫార్మాటింగ్ ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ సెల్ డేటాలో ఉన్న ఫార్మాటింగ్ ని ఈ డేటాపై అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ డేటాని మౌస్ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఉంది చూడండి, ఫార్మాట్ పెయింటర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకి మౌస్ పాయింటర్ అనేది పెయింట్ బ్రష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డేటాపై మన మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి ఈ డేటాని డ్రాగ్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఉన్న ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై అప్లై అయింది. అది కూడా ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఎక్సెల్ లో ఫార్మాట్ పెయింటర్ ఎలా యూజ్ అవుతుందో. ఇక్కడ సమ్ మోర్ డేటా ఉంది చూడండి, ఫ్రూట్స్ డేటా. ఇక్కడ కూడా సేమ్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉన్నాయి. ఫ్రూట్స్ హెడ్డింగ్ వచ్చి బోల్డ్ లో ఉన్నాయి, సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లూ లో ఉంది. టోటల్ డేటాపై బార్డర్ లైన్స్ అప్లై ఉన్నాయి. ఇక్కడ అమౌంట్ సెల్ రేంజ్ లో కరెన్సీ ఫార్మాట్ అప్లై ఉంది, అండ్ ఇక్కడ సేమ్ డేటా ఉంది చూడండి, ఫ్రూట్స్ డేటా వితౌట్ ఎనీ ఫార్మాటింగ్ తోని 3 times రిపీట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఫ్రూట్స్ డేటా ఫార్మాటింగ్ అనేది ఇక్కడ ఉన్న డేటాపై ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫార్మాట్ పెయింట్ అని సెలెక్ట్ చేసుకొని ఈ డేటాపై క్లిక్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఉన్న ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై అప్లై అయింది. అలానే ఇక్కడ క్లిక్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ అప్లై కావట్లేదు ఫార్మాటింగ్ అనేది. ఎందుకంటే మనం ఫార్మాట్ పెయింటర్ ని ఓన్లీ సింగిల్ టైం మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సింగిల్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫార్మాట్ పెయింటర్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ఫార్మాటింగ్ అనేది అప్లై చేస్తుంది. అంటే సింగిల్ టైం మాత్రమే వర్క్ చేస్తుంది, మనకి మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేయదు. మనకి ఫార్మాట్ పెయింటర్ ని జస్ట్ 1 time సెలెక్ట్ చేసుకుంటే చాలు. మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేయాలి అనుకుంటే మనం ఫార్మాట్ పెయింటర్ ని సింగిల్ టైం క్లిక్ చేయొద్దండి, డబుల్ టైం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. దీన్ని అండూ చేస్తాను. ఈ డేటాను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ పైకి మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి సింగిల్ టైం కాకుండా డబుల్ టైం క్లిక్ చేయండి. డబుల్ టైం క్లిక్ చేసి ఇప్పుడు ఈ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన డేటాపై క్లిక్ చేసుకుంటారండి. చూడండి, దీనిపై క్లిక్ చేసిన ఫార్మాటింగ్ అనేది అప్లై అయింది. చూడండి, యాక్టివ్ లో ఉంది ఫార్మాట్ పెయింటర్. ఎందుకంటే మనం ఫార్మాట్ పెయింటర్ ని సింగిల్ టైం కాకుండా డబుల్ టైం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఫార్మాట్ పెయింటర్ ని వద్దు అనేదాకా అది యాక్టివ్ లోనే ఉంటుంది. చూడండి, అండ్ వన్ మోర్ టైం, అండ్ ఇక్కడ ఎంటీ సెల్ పైన క్లిక్ చేసినా కూడా సేమ్ ఫార్మాటింగ్ అప్లై చేసింది. చూడండి, ఇప్పుడు మనకు ఫార్మాట్ పెయింటర్ వద్దు రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ పై వెళ్ళి క్లిక్ చేస్తే చాలు, లేదా కీబోర్డ్ లో ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. ఫార్మాట్ పెయింటర్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మనం ఫార్మాట్ పెయింటర్ ని సింగిల్ టైమే కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఎలా యూజ్ చేయొచ్చు. మనం ఫార్మాట్ పెయింటర్ ద్వారా సెల్లో ఉన్న ఫార్మాటింగ్ ని అప్లై చేయడమే కాకుండా సెల్లో ఉన్న ఫార్మాటింగ్ ని రిమూవ్ కూడా చేయొచ్చండి. ఎలా అంటే, ఇప్పుడు ఈ సెల్ లో ఫార్మాట్ అప్లై అయింది కాబట్టి ఈ సెల్ లో ఫార్మాట్ ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏదైనా ఒక ఎంటీ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేయండి. మనకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంటీ సెల్ ఫార్మాట్ అనేది కాపీ అవుతుంది. ఈ ఫార్మాట్ పైకి మన మౌస్ కర్సర్ తీసుకొచ్చి డ్రాగ్ చేయండి. చూడండి, ఇందులో ఫార్మాటింగ్ అనేది రిమూవ్ అయింది. చూసారు ఫ్రెండ్స్, మన ఫార్మాట్ పెయింటర్ ద్వారా ఫార్మాట్ ని అప్లై చేయడమే కాకుండా ఫార్మాట్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.